శ్రీకాకుళం జిల్లాకే కాదు రాష్ట్రానికే తలమానికం ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఆధ్యాత్మికతతో పాటు త్వరలో పర్యాటక శోభను సంతరించుకోనుంది. ఇటీవల ఘనంగా రథసప్తమి వేడుకలు జరుపుకున్న ఈ క్షేత్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. ఉట్టిపడే నిర్మాణాలు, కనువిందు చేసే పచ్చిక బయళ్లు, మిరుమిట్లు గొలిపే దీపకాంతులు, సువిశాల రహదారులు ఇలా ఒకటేమిటి, దేశ నలుమూలల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. కొత్త రూపు సంతరించుకోనున్న అరసవల్లి దేవాలయంపై ప్రత్యేక కథనం. కాంతి కిరణ కరుణాభరణ, కాంతి కిరణ కరుణాభరణ, వేద పారాయణ దేవా శ్రీ సూర్యనారాయణ. వెలుగుల రేడు సూర్య భగవానుడు దేశంలోని నిత్య పూజలు అందుకున్న ఆలయంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రం పేరొందింది. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో ఏటా మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో సూర్యకిరణాలు స్వామివారి మూల విరాట్టును స్పర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. సూర్య భగవానుడు ఆరోగ్య సమస్యలు తీర్చుతాడని ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. 7వ శతాబ్దం నుంచి దేవాలయం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సూర్యనారాయణ స్వామిని కొలిస్తే ఆరోగ్యాన్ని ఇస్తారు. నేత్రరోగ నివారణ గురించి, శరీరం మీద తెల్ల మచ్చలు, బొల్లి, కుష్టు, పాండు ఇలాంటి రోగాలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి సూర్య నమస్కారాలు చేసుకుంటారు. ముఖ్యమైన రోజు రథసప్తమి. ఆ రథసప్తమి నాడు సూర్యనారాయణ స్వామి వారికి ఎక్కువగా అభిషేకం చేస్తారు. అలాగే నిజరూప దర్శనం ఉంటుంది. శుభాలంకరణ సేవ జరుగుతుంది. నిజరూప దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అట్లాంటి సూర్యనారాయణ స్వామికి ఆదివారం ప్రీతి అయిన రోజు ఆ హృద్రోగ నివారణ గురించి ఎక్కువగా తపస్సు చేసి సూర్య నమస్కారాలు చేసి వారందరూ కూడా ఎన్నుకుంటారు. ప్రతి ఏకాదశికి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న వారికి వివాహం కూడా జరుగుతుంది. ఇట్లాంటి మహిమానుతమైన సూర్యనారాయణ స్వామి వారిని భక్తులందరూ కూడా దర్శించుకొని తరించాలని కోరుతున్నాం. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చొరవతో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకానికి ఎంపిక చేసింది. ఆలయ ఆగమ శాస్త్రానికి లోబడి స్థపతుల పర్యవేక్షణలో ఆలయ ప్రాచుర్యం, చారిత్రాత్మకత ఏమాత్రం దెబ్బతినకుండా అరసవల్లి మిల్లు కూడల నుంచి ఆలయం వరకు టెంపుల్ జోన్ గా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. దేశ విదేశాల్లో ఉన్న భక్తులు ఆలయంలో స్వామివారికి చేపట్టే పూజల్లో నేరుగా వర్చువల్ విధానంలో పాల్గొనేందుకు వీలుగా టీటీడీ మాదిరిగా ప్రత్యేక సాఫ్ట్వేర్ ని రూపొందించనున్నారు. గదుల బుకింగ్, స్వామివారి దర్శన టికెట్లు, విరాళాలు, కళ్యాణోత్సవం, సూర్య నమస్కారం, క్షీరాభిషేకాలు, తిరువీధి తదితర పూజల్లో పాల్గొనేందుకు ఆన్లైన్ లో నిర్దిష్ట రుసుం చెల్లించి ఆయా సేవల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డిపిఆర్ కు అనుగుణంగా పనులు పూర్తయితే ఆదిత్యుని ఆలయం కొత్త సొబగులు సంతరించుకొని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాల్లో ఒక కలికితురాయిగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రసాదం అనే ఒక స్కీమ్ని 200 కోట్లతో ఎస్టిమేట్ చేయడం జరిగింది. కళా వైభవాన్ని మళ్లీ పునరుద్ధరించడం కోసం యాత్రికుల్ని పెద్ద ఎత్తున శ్రీకాకుళం వచ్చేటట్లు చేయడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్లో ఉన్న ఎస్టిమేట్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా విద్యుత్ దీపాలు కానీ, డివైడర్స్ కానీ, రోడ్స్ కానీ, ప్రాకారాలు కానీ ప్రారంభమవుతాయి. రావులో ఉన్న తోటలో విఐపి కాటేజెస్, ఉత్సవ కళా మండపం, ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిని సుందరంగా తీర్చిదిద్దడం పాటు అక్కడే కేశఖండనశాల, ప్రసాదం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. పుష్కరంలో ఉన్నటువంటి మధ్యలో ఇంద్రుడు దీన్ని ప్రతిష్టాపించాడని చెప్పేసి నానుడు ఉంది కాబట్టి ఇంద్రుడిని కూడా ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ప్రపంచ స్థాయిలో తీసుకురావడానికి కోసం అన్ని ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. ప్రసాదం స్కీమ్ కనుక మనకి శాంక్షన్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులతోటి భక్తులందరికీ కూడా సౌకర్యమైనటువంటి వసతుల గదులని కానీ, అలాగే కేశఖండన, అన్నదాన ఇవన్నీ, మరియు మొత్తం మనకు సంబంధించిన ఏ క్యూ లైన్స్ కానీ, క్యూ కాంప్లెక్స్ కానీ ఏ విధమైన వసతులు అయితే భక్తులకు కావాలని అన్ని వసతులు కూడా మరి అందులో పొందుపరచడం జరిగింది. ప్రసాద్ పథకంలో భాగంగా ఆలయంలో చేపట్టే పనులకు సంబంధించిన డిపిఆర్ కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుణ్కర్ అనుమతితో ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి నివేదించామని ఎమ్మెల్యే గొండి శంకర్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అడిగిన తక్షణమే మొన్న రథసప్తమిని రాష్ట్ర పండుగగా చెప్పడం జరిగింది. వైభవోపేతంగా 3 రోజులు ఉత్సవాలు చేశాం. పూర్తిగా మాడవీధులతో సహా పిలిగ్రమ్స్ కి ఉండడానికి
రూమ్స్ తో పాటు టాయిలెట్స్ గాని ఆ వసతులతో పాటు అన్నదానం, అన్న సత్రం భోజనం చేయడానికి, అలాగే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఒక టెంపుల్కి ఏమేమి ఉండాలో అవన్నీ కార్యక్రమాలు ముందు పుష్కరంతో సహా అన్ని దాన్ని ఆధునీకరణ చేసి ఇది ఒక మంచి పిలిగ్రమ్ సెంటర్గా మేము చేయడానికి అన్ని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఆలయం అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే మనం ఇక్కడ అభివృద్ధి చెందుతాం, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మేము చిత్తశుద్ధితో దీన్ని డెవలప్ చేయాలని చూస్తున్నాం. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఇక నుంచి కొత్త రూపు సంతరించుకోనుంది. తాజాగా కూటమి ప్రభుత్వం రావడంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అరసవెల్లి పుణ్యక్షేత్రం నుంచి కెమెరామెన్ చెన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్.